డిజైన్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లయింట్కి ఆ ప్లేస్లో ఎలా కనిపిస్తుంది అనేది మోకప్ చేసి చూపిస్తామండి మనం. మోకప్ అంటే ఏంటంటే ఆ, ఆయన క్లయింట్ యొక్క అదే ఆ బిల్డింగ్ కానీ ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో మీద ఇది ఏ ప్లేస్లో ఇన్స్టలేషన్ అవుతుంది, ఏ సైజులో కనిపిస్తుంది అనేది మనం మోకప్ చేసి చూపిస్తూ ఉంటాం అనమాట అండి. ఎందుకంటే క్లయింట్కి ఒక బెటర్ అండర్స్టాండింగ్ రావడం కోసం. సో ఇక్కడ నాకు డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మోకప్ చేయాలి. సో మోకప్ మనం ప్రీవియస్గా ఒక వాల్కి గ్రాఫిక్స్ మోకప్ ఎలా చేయాలనేది ఫోటోషాప్లో చూసాం. అలానే ఇప్పుడు ఫోటోషాప్ యూజ్ చేసి మనం మోకప్ అనేది ఎలా చేయాలో చూద్దామండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ బోర్డులో ఈ కంటెంట్ పార్ట్ని సెపరేట్ చేసుకుంటున్నాను. Ctrl+G మొత్తం అంతా గ్రూప్ చేశాను. సో ఈ కంటెంట్ పార్ట్ సెపరేట్ ఉంది. అండ్ దీన్ని లాక్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ పార్ట్ సెపరేట్ ఉంది, దీన్ని నేను గ్రూప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు రెండు సెపరేట్ లేయర్స్గా ఉన్నాయి. చూడండి, ఇది సెపరేట్ లేయరు, ఇది సెపరేట్ లేయరు. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ కంటెంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేనేమంటున్నానంటే ఈ బోర్డ్ పార్ట్ పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ ఓన్లీ కంటెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్టెడ్ ఓన్లీ అని ఒక ఆప్షన్ వేస్తున్నాను. వేసేసి నేను దీన్ని ఈపీఎస్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను దానికి పేరు ఇచ్చుకుంటున్నాను కంటెంట్ పార్ట్. సో ఇదంతా కలిపి ఒక ఫోల్డర్లో వేసుకుంటాను. మోకప్ అనే ఫోల్డర్ పెట్టుకుంటున్నాను. అందులో కంటెంట్ పార్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది ఇక్కడ. లైక్ కలర్ అవుట్పుట్ ఎలా ఉండాలి, సో యాస్టీజ్ ఉండాలా, దీన్ని ఏదైనా కలర్ చేంజ్ చేయాలా, రిజల్యూషన్ ఎంత ఉండాలి, సో ఇక్కడ టెక్స్ట్ కర్వ్స్లో ఉండాలా, టెక్స్ట్లో ఉండాలా, సో అని చెప్పేసి నేను టెక్స్ట్ కర్వ్స్లో పెట్టేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఓకే అంటున్నాను. సో ఇక్కడ నాకు ఈ కంటెంట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ బోర్డ్ పార్ట్ తీసుకుంటున్నాను. దీన్ని అగైన్ ఎక్స్పోర్ట్ అంటున్నాను, ఈపీఎస్ అంటున్నాను, బోర్డ్ పార్ట్. సో సేమ్ అగైన్ దీన్ని కూడా నేను ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఒకసారి ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి ఓకే, కంటెంట్ పార్ట్ సపరేట్గా వచ్చేసింది. అండ్ అగైన్ బోర్డ్ పార్ట్ కూడా సెపరేట్గా వచ్చేసింది. సో ఓకే, రెండు సార్లు ఓపెన్ అయ్యాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫోటోషాప్లోకి వెళ్ళి ఫోటోషాప్లోకి వెళ్ళాను. ఫోటోషాప్లోకి వెళ్ళి నేను సో నేను ఒక మాకప్ కోసం ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను.
సో ఇది ఒక నా ఇమేజ్. నా ఇమేజ్ పైన నేను ఒక ఇక్కడ నాకు ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ బోర్డ్ అనేది ఇన్స్టలేషన్ అవ్వాలి. అగైన్ అది నైట్ టైము ఎలా కనిపిస్తుంది అనేది కూడా నేను క్లయింట్కి చూపించాలి. సో నేనేం చేస్తానంటే ఇది నా బిల్డింగ్ ఇమేజ్ అనుకుందాము. సో దీంట్లో ఏం కలర్ కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేను సింప్లీ ఏం చేస్తానంటే కంట్రోల్ ప్లేస్ లింక్డ్ అని చెప్పేసి ఫస్ట్ బోర్డ్ పార్ట్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకొని నేను ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకున్నానో అక్కడికి నేను సో ఈ బోర్డ్ అనేది తీసుకెళ్తున్నాను. సో ఇది ఇంకొంచెం చిన్నగా చేయాలి కాబట్టి నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఏదర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ బోర్డ్ పార్ట్ ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ బోర్డ్ పార్ట్ ఇన్స్టాల్ చేయాలంటే దీన్ని ఎలా ఫిక్స్ చేస్తాము, ఆ ఫిక్సింగ్ కూడా మనం క్లయింట్కి సమ్ టైమ్స్ టెక్నికల్ సారీ ఎలా స్పెసిఫికేషన్స్ చూపించాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే యూజువల్గా బోర్డ్స్ అనేవి యాంగ్లర్స్ తోని ఫిక్స్ అవుతాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక రెండు బ్లాక్ కలర్ పట్టీలు వేసుకుంటున్నాను న్యూ లేయర్లో. ఇట్లా రెండు చిన్నవి బ్లాక్ కలర్ పట్టీలు వస్తాయని గ్రాఫిక్ విజువలైజేషన్లో చూపించాలి కాబట్టి సో నేను రెండు చిన్న డాట్స్ లాంటి బ్లాక్ కలర్ డాట్స్ లాంటివి పెట్టాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే కంటెంట్ పార్ట్ని తీసుకొస్తున్నాను. సో కంటెంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడికి మనకు వచ్చేసింది. సో నేనేం చేస్తున్నానంటే చిన్నగా చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో కొంచెం చిన్నగా చేయాలి కాబట్టి ఇంకా చిన్నగా చేస్తున్నాను. దీని సైజ్ అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇట్లా నేను బోర్డ్ అనేది ఇన్స్టాల్ అవుతుందని చెప్పేసి క్లయింట్ అనే అతనికి నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఎలా ఎలా అయిందంటే ఇప్పుడు సో ఇక్కడ మనకి ఒక అదే బిల్డింగ్ ఇమేజ్ ఉంది. ఇమేజ్ పైన ఈ పార్ట్లో బోర్డ్ అనేది ఇలా ఇన్స్టాల్ అవుతుంది అని చెప్పేసి చూపించాను. సో ఇలా చూస్తే ఎలా కనిపిస్తుందంటే మనకి కొంచెం ఇది ఇలా మొత్తం ఇమేజ్తో సహా బోర్డుని చూస్తే ఏమవుతుందంటే మనకి అది 2Dలో కనిపిస్తుంది. మనకి కొంచెం లెటర్స్ అనేవి అదొక పోస్టర్ లా కనిపిస్తుంది. దీనికి డెప్త్ రావట్లేదు. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ కంటెంట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని నేను కొంచెం డ్రాప్ షాడో ఇస్తాను. ఇచ్చేసి డ్రాప్ షాడో ఇచ్చేసి కొంచెం డ్రాప్ షాడో ఇచ్చాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం లైట్గా ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది. కొంచెం షాడో క్రియేట్ అవుతుంది. కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుందండి? యా, కొంచెం డ్రాప్ షాడో ఇవ్వడం వల్ల దూరం నుంచి చూసేటప్పుడు అది కొంచెం ఎలా కనిపిస్తుందంటే మనకి కొంచెం 3D లెటర్స్ అన్నట్టు కొంచెం ఆ డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో సింపుల్గా ఏం చేశాను, నేను డ్రాప్ షాడో ఇచ్చాను. లేకపోతే అలా కాకుండా కూడా ఇంకొక విధిగా ఏం చేయొచ్చు అంటే దీన్ని కంట్రోల్ జే
కంట్రోల్ జే అంటే దీన్ని నేను డూప్లికేట్ చేసి నేనేం చేస్తానంటే ఈ మొత్తం కలర్ని కలర్ ఓవర్లే చేసేసి బ్లాక్ కలర్ ఇచ్చేస్తాను. బ్లాక్ కలర్ ఇచ్చేసి ఈ లేయర్ని నేను కింద పెట్టేసి జస్ట్ కొంచెం అట్లా పక్కకు జరుపుతాను. సో ఇలా కూడా రెండు విధాలుగా మనకి ఏమంటారు డెప్త్ అనేది కొంచెం కనిపిస్తుంది. సో మనకి ఏది సూట్ అయితే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో నేను ఏం చేశానంటే యాజ్ యూజువల్గా డ్రాప్ షాడో ఉంచేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమైందంటే ఇక్కడ బోర్డ్ ఇన్స్టాలేషన్ అయినట్టు కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లోగో కనిపిస్తుంది, ఆ లోగోకి డెప్త్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకేం చెప్తామంటే క్లయింట్కి, సో సార్ ఇక్కడ ఒకవేళ బోర్డ్ టోటల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత లుక్ ఎలా కనిపిస్తుంది, సో డే టైము బోర్డ్ అనేది ఎలా కనిపిస్తుంది, సో ఇప్పుడు ఒకవేళ మనం పెట్టింది లైటింగ్ బోర్డ్ కాబట్టి అది నైట్ టైం ఎట్లా కనిపిస్తుంది. సో దానికి నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒక న్యూ లేయర్ వేసుకుంటున్నాను, వేసుకుని దాంట్లో కంప్లీట్గా బ్లాక్ కలర్ నింపాను. సో బ్లాక్ కలర్ నింపేసి సో బ్లాక్ కలర్ నింపేసి నేనేం చేస్తున్నానంటే టోటల్గా బ్లాక్ కలర్ని మొత్తం లేయర్స్ పైన మొత్తం టోటల్ టాప్ లేయర్లో వేసేసాను. టాప్ లేయర్లో వేసేసి నేను దాన్ని ఏం చేస్తున్నానంటే ఒపాసిటీని నేను ఐ విల్ రెడ్యూస్ టు ఒక 86%కి రెడ్యూస్ చేశాను. రెడ్యూస్ చేసేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ కంటెంట్ పార్ట్ని తీసుకొని దీన్ని మాత్రం నేను బ్లాక్ కలర్ పైన అన్నింటికన్నా టాప్ లేయర్లో మాత్రం కంటెంట్ పార్ట్ని పెట్టాను. సో ఏం చేశానంటే ఇమేజ్ని ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ పైన ఒక బ్లాక్ కలర్ ఫిల్ చేశాను, దాని ఒపాసిటీని 86%కి పెట్టాను. 86% పెట్టి ఏదైతే కంటెంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం అన్నిటికన్నా టాప్ లేయర్లో పెట్టాను. టాప్ లేయర్లో పెట్టేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను, ఫోటోషాప్ ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మనకు ఒక ఆప్షన్ ఉంది కదండి, అవుటర్ గ్లో అనే ఆప్షన్ ఉంది కదా, ఒక అవుటర్ గ్లో అనే ఆప్షన్ ఇచ్చేసాను. ఆప్షన్ ఇచ్చేసి కొంచెం ఒపాసిటీ అండ్ కొంచెం సైజ్ పెంచుతున్నాను. స్ప్రెడ్ సైజ్ పెంచుతున్నాను. పెంచేసి ఈ కలర్ ఏదైతే ఉందో దీన్ని నేను కొంచెంగా వైట్ చేసుకుంటున్నాను. చేసి ఓకే అంటున్నాను. సో ఇప్పుడు ఏమైంది చూడండి, క్లయింట్కి మనం ముందు ఏమని చెప్పాం, డే టైం ఇట్లా కనిపిస్తుందని చెప్పేసి నైట్ టైం వచ్చేసరికి ఎలా కనిపిస్తుందో బోర్డ్ అనేది మనం మాకప్ చేసి చూపించాం. సో ఏమైపోతుంది అంటే క్లయింట్కి అతనికి అర్థమవుతుంది, ఓకే ఈ నా అంటే నా ప్రాపర్టీలో ఈ బోర్డ్ అనేది ఇన్స్టాల్ అయితే ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి ఆయనకు ఒక క్లియర్ అవగాహన వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసాము, డే టైము ఇలా కనిపిస్తుందని చూపించాము. సో ఇక్కడ మనం దీన్ని ఏమని సేవ్ చేస్తామంటే ఇమేజ్ డే అని సేవ్ చేస్తాము. నేను సేవ్ చేసుకున్నాను. అగైన్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ఆప్షన్లోకి వెళ్ళి అవుటర్ గ్లో, అగైన్ నేను ఇమేజ్ ఇదే ఇమేజ్ని నైట్ ఎఫెక్ట్లోని సేవ్ చేశాను. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, నేను రెండు ఇమేజెస్ని ఓపెన్ చేస్తున్నాను.
సో కనిపిస్తుంది కదండి మనకి డే టైం ఎలా కనిపిస్తుంది, నైట్ టైం ఎలా కనిపిస్తుంది. మనం ఏం చేసాము, డే టైంలో ద బోర్డ్ విల్ లుక్ లైక్ దిస్, నైట్ టైం అని చెప్పేసి ఇక్కడ డే అని రాస్తాము, ఇక్కడ నైట్ అని రాస్తాము. ఇక్కడ రాసేస్తున్నాను చూడండి. సో ఇట్లా మోకప్ అనేది ఒక మన డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత క్లయింట్కి బెటర్ అండర్స్టాండింగ్ ఉండడం కోసం ఇలా మోకప్ అనేది చూపిస్తూ ఉంటాం అనమాట అండి. సో ఇక్కడ మనకి ఏమైపోతుందంటే ఇక్కడ ఏమేమి విషయాలు అతనికి అర్థమైపోతాయంటే ఫిక్స్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఫిక్స్ అవుతుంది, అండ్ దాని విజిబిలిటీ ఎలా ఉంది, అండ్ ఎలా ఫిక్స్ అవుతుంది, ఇవి లెటర్స్ డే టైం ఎలా కనిపిస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ బోర్డ్ అనేది ఈ బోర్డ్స్ అనేవి ఫర్ ద పర్పస్ ఆఫ్ నైట్ పర్పస్ కోసం, ఎందుకంటే ఇందులో లైట్స్ పెడుతున్నాము నైట్ టైం విజిబిలిటీ కోసం కాబట్టి నైట్ టైం ఆ బోర్డ్ లైటింగ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది ఒక బెటర్ ఐడియా కోసం ఈ మోకప్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటామండి. సో అర్థమైందండి. యా బిల్డింగ్ మీద బోర్డు ఫిక్స్ చేశాక బ్లాక్ డాట్స్ అన్నారు చెప్పరా ఒకసారి మరలా. ఏమన్నారండి ఒకసారి చెప్పండి మళ్ళీ. బిల్డింగ్ మీద ముందు బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేశారు కదా, దాని తర్వాత చిన్న డాట్స్ కింద ఏదో పెట్టాను, అది క్లారిటీ కోసం అన్నారు, అది ఒకసారి చెప్పండి. క్లారిటీ కోసం కాదండి, మనము బోర్డ్ ని ఫిక్స్ చేయడానికి కొన్ని యాంగ్లర్స్ యూజ్ చేస్తాము. సో బోర్డ్ యాంగ్లర్స్ అన్నమాట ఇవన్నీ. నేను చూపిస్తానండి, ఇది ఇమేజెస్ కదా, సో నేను క్లోజ్ చేస్తున్నాను. మొత్తం అది క్లోజ్ చేస్తాను. ఇవి ఏం చేయలేదండి, జస్ట్ ఒక బాక్స్ తీసుకుని బ్లాక్ కలర్ ఫిల్ చేశాను. ఇది యాంగ్లర్స్ అండి, అంటే బోర్డు ఫిక్స్ చేయడానికి మనము ఎంఎస్ ఫ్రేమ్తో చేసిన యాంగ్లర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఆ యాంగ్లర్స్ ఇక్కడ చూపించాను అంతే. అంటే ఇవి మన డిజైన్ లోపలికి వస్తాయి కదా, ఈ బోర్డ్ డిజైన్ లోపలికి వస్తాయి కదా, సో అందుకు జస్ట్ ఇలా షో చేస్తాం అనమాట. సో 2 డాట్స్ ఇట్లా వస్తాయి అని చెప్పేసి. ఓకే, అది బ్యాక్గ్రౌండ్ డూప్లికేట్ తీసుకుని డబుల్ లేయర్ కింద పెట్టారా సార్ అది? ఏదండి ఈ బోర్డ్ బోర్డా? బోర్డ్. ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకోలేదండి. నేను దీన్ని ఏం చేశానంటే దీన్ని ఏం చేశానంటే నేను చూపిస్తాను. ఒక ఇది ఒకటి వేసానండి సేమ్. ఇది బ్యాక్గ్రౌండ్ అనుకున్నాం కదండి, సేమ్ ఇంకో కాపీ తీసుకుని జస్ట్ ఇక్కడ ఇలా వెనక్కి పెట్టాను, దాన్ని డార్క్ కలర్ చేశాను. దీన్ని వెనక్కి పెట్టి నేను ఏం చేశానంటే జస్ట్ సింపుల్ గా ఇక్కడ చూపిస్తున్నారా? యా సారీ. సో ఇది బోర్డ్ మనం డిజైన్ చేసిన కాపీ కదండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే దీన్ని ఒక లేయర్ని వెనకాల వేసుకున్నాను, వెనకాల వేసుకుని దానికి డార్క్ కలర్ ఇచ్చాను, అది మొత్తాన్ని టోటల్లీ వెనక్కి పెట్టాను. ఇంతే అండి, వెనక్కి పెట్టి ఓన్లీ ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనెక్టర్ టూల్ తోటి జస్ట్ ఇట్లా కనెక్ట్ చేసి పెట్టాను అనమాట, అంతే. 3D డెప్త్ రావడం కోసం మనం షాడో ఎలాగైతే డ్రాప్ షాడో ఎలా ఇస్తామో అలాగా బాక్స్ లాగా తయారు చేయడానికి ఒక
ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా యూజ్ చేశానండి అంతే. ఇట్లా అన్నా చేయొచ్చు, లేకపోతే మనం ఈ బోర్డ్కి డ్రాప్ షాడో ఇచ్చినా సరే మనకి ఈ డెప్త్ అనేది వస్తుందండి. సో అర్థమైంది కదండి అందరికి మాకప్ ఎట్లా చేయాలనేది. చెప్పమ్మా. సార్ అది మీరు కొరల్డ్రాలో సేవ్ చేసినప్పుడు ఇమేజ్ అదే లెటరింగ్ ని బోర్డ్ ని సెపరేట్ చేశారు కదా సార్. అవునమ్మా. అది నైట్ పర్పస్ కోసమా సార్? అంతే. అంటే మనం ఇప్పుడు ఫోటోషాప్ లో ఇప్పుడు సెపరేట్ చేయలేదనుకో, మనం ఇది ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే మొత్తం ఈ ఎఫెక్ట్ బోర్డు కూడా వచ్చేస్తుంది కదా, ఈ గ్లో అనే ఎఫెక్ట్ ఇవ్వాలంటే. అవును సార్. సో దాన్ని 2 లేయర్స్ లో తీసుకోవడానికి బోర్డ్ అనేది సెపరేట్ గా తీసుకున్నా. అంటే యూజువల్ గా నైట్ టైం ఏమవుతుంది, మనం లైటింగ్ ఈ లెటర్స్ కి మాత్రం ఇచ్చాం, బోర్డ్స్ కి ఇవ్వలేదు కదా. మనకు గ్లో అవ్వాల్సింది లెటర్సే కాబట్టి ఆ కంటెంట్ పార్ట్ని సెపరేట్ గా తీసుకున్నాను అనమాట. బోర్డ్ అనేది ఎప్పుడు డార్క్ లోనే ఉంటుంది. ఓకే ఓకే సార్. అండ్ ఈపీఎస్ లో సేవ్ చేశారు క్లారిటీ కోసం. క్లారిటీ కోసం. ఫోటోషాప్ లో అంతే అంతే, క్లారిటీ కోసం. అంటే ఫోటో ఈపీఎస్ లో సేవ్ చేశాను. నేను ఏమన్నాను, ఈపీఎస్ లో సేవ్ చేశాను ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నాను. సో ఈపీఎక్స్ లో సేవ్ చేయకుండా పిఎన్జీ లో సేవ్ చేస్తే అది ఎలా వస్తుంది, ఇమేజ్ లో వస్తుంది కదా. సో అప్పుడు నాకు లెటర్స్ కి డెప్త్ అనేది లెటర్స్ కి రాదు కదా, మొత్తం ఇమేజ్ లాగా వస్తుంది కదా. అది ఇది ఆబ్జెక్ట్ లా వచ్చింది కదా, అలా అలా సో అది దానికోసం. సో అదే ఇప్పుడు మనం సో ఒకవేళ దీన్ని నేను ఈ పార్ట్ని నేను పిఎన్జిలో సేవ్ చేసుకున్నాను అనుకో, ఈ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ కూడా తీసేస్తున్నాను. ఒకవేళ దీన్ని నేను పిఎన్జిలో సేవ్ చేసుకున్నాను అనుకో, ఇది నేను పిఎన్జిలో తీసుకున్నాను. నేను ఒకవేళ దీనికి నేను గ్లో ఇవ్వాలనుకుంటే సో ఓకే, బార్డర్ తీసుకోలేదు కదా. ఓకే, మెయిన్ ఒక పర్పస్ నువ్వు చెప్పింది కరెక్ట్. ఏంటంటే క్లారిటీ ఒకటి, మనకి లెటర్ క్లారిటీ అనేది ఒకటి కరెక్ట్ అమ్మా. సో దీనికి కూడా ఇలానే వస్తుంది, పిఎన్జీ చేసినా కూడా లెటర్ క్లారిటీ అనేది పిఎన్జీలో తీసుకుంటే, పిఎన్జీ కన్నా ఈపీఎస్లో తీసుకుంటే లెటర్ క్లారిటీ అనేది ఒకటి కరెక్ట్. ఓకే, పిఎన్జీ కూడా తీసుకోవచ్చు. సో మనకి కొరల్డ్రాలో ఇంకా ఈ బిట్ మ్యాప్స్ ఒకటి మిగిలిందండి. మనం ఆల్రెడీ ఫోటోషాప్లో చూసాము బిట్ మ్యాప్స్ అంటే లైక్ ఇమేజ్ ఎడిటింగ్. సో బేసిక్ ఎడిటింగ్ అనేది ఫోటోషాప్ కన్నా బేసిక్ ఎడిటింగ్
ఏదైనా కలర్ ఎడిటింగ్స్, కలర్ కరెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే మనం ప్రతిసారి ఫోటోషాప్లోకి వెళ్ళక్కర్ లేకుండా ఈ కొరల్ డ్రాలోనే బేసిక్ ఎడిటింగ్ అనేది చేసేసుకోవచ్చు. బేసిక్ అంటే కలర్ కరెక్షన్స్, ఇమేజ్ కరెక్షన్స్, ఒక చిన్నపాటి ఎఫెక్ట్స్ లాంటివి మనం ప్రతిసారి ఫోటోషాప్లోకి వెళ్ళి చేసుకోక్కర్ లేకుండా కొరల్ డ్రా లోపటనే కొన్ని ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ మాకప్ మటుకు ఫోటోషాప్ అటాచ్ అవ్వాలి కదా సార్? అంతే అండి, అంతే. మోకప్స్ మాత్రం అంటే ఫోటోషాప్ అనేది కంప్లీట్లీ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండి. సో మనకి దాంట్లో ఉన్న ఆప్షన్స్ మనకి ఇందులో రావు. కానీ బోర్డ్ మేకింగ్, స్పెసిఫికేషన్స్, కటింగ్ పర్పస్, ప్రొడక్షన్ పర్పస్ మనం కొరల్ డ్రా యూజ్ చేస్తాము. బట్ ఈ మోకప్ అయితే మాత్రం మనం ఫోటోషాప్లోనే కంఫర్టబిలిటీ ఉంటుందండి. అంటే ఇందులో చూపించచ్చేమో కానీ అన్ని ఆప్షన్స్ మనకి కొరల్ డ్రాలో ఉండవండి. సో ఒకసారి అంటే ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం.